పొడుగు జడ. ఈ కథను రచించిన వారు చామర్తి శాంతి గారు. ఈ కథ కౌముది మాసపత్రికలో 2014లో ప్రచురితమైంది. నువ్వేం చెప్పినా ఈ విషయంలో మాత్రం నా మాట వినాల్సిందే. అంత పొడుగాటి జుత్తుని కత్తిరించుకుని పోనీటైల్ చేయించేసుకుంటానంటావే? నేను దానికి అంగీకరించను. ఆడపిల్లకి పొడుగాటి జడే అందం. మరో మాటకు అవకాశం లేకుండా నాన్నగారు తన నిర్ణయాన్ని చెప్పేశారు. నీకు ఈ పొడుగు జడ మీద ఎందుకంత ద్వేషమో నాకు తెలియదు, కానీ కాలేజీ అమ్మాయిలకి పొడుగు జడ ఉండడం మైనస్ పాయింట్ కాదే అంటూ అన్నయ్య కూడా నాన్నగారి పార్టీలో చేరిపోయాడు. పెళ్ళయ్యాక నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం, అంతవరకు మాత్రం మా ముచ్చట కాదనకు. అయినా నీ జుత్తు సంరక్షణ అంతా నేనే చూస్తున్నాను. నూనె రాయటం, తల దువ్వే పని నాదే కదా, నీకేంటే బాధ? నాన్నగారి మాటకి ఎదురు చెప్పకు అని అమ్మ మధ్య మార్గాన్ని ఎంచుకుంది. నాకు చిన్న జుత్తు అంటే ఇష్టం అనే కన్నా పెద్ద జుత్తు మీద ద్వేషం అని మాత్రం చెప్పగలను. ఈ ద్వేషం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఏళ్లనాటి కథ. చిన్నప్పుడు టైంకి నన్ను స్కూల్కి తయారు చేయడానికి అమ్మ చాలా హైరాణ పడేది. తను నాకు జడ వేసే సమయంలోనే నాకు బోలెడన్ని పనులు గుర్తుకు వచ్చేవి. అటూ ఇటూ అలా ఇలా పరుగులెత్తుతూ ఉండేదాన్ని. చూసి అమ్మ నా నెత్తి మీద ఒక్క మొట్టి జుత్తు పట్టుకుని కుదేసేది. హై స్కూల్కు వచ్చాక అమ్మ వేసే జడ ఓ పట్టాన నాకు నచ్చేది కాదు. ఆ మాట నేను అమ్మతో అన్న ప్రతిసారి ఇంతకన్నా బాగా వెయ్యటం నాకు రాదు, చేతనైతే నువ్వే వేసుకో అనేది. అదే కాదు, చాలా విషయాల్లో నేను పేచీ పెట్టినా వాదించినా చివరి అస్త్రంగా నా జడనే వాడుకునేది. తెల్లారితే నేనే దిక్కు, ఇలా నాతో అడ్డదిడ్డంగా వాదిస్తే నీకు జడ వెయ్యను పో అని బెదిరించేది. అదిగో అలాంటి సందర్భాల్లోనే అమ్మ మీద కన్నా నా పొడుగు జుత్తు మీదనే నాకు కోపం వచ్చేది. సినిమాలలో కాలేజీ చదువులు చదివే హీరోయిను ఎంతో ధైర్యంగా తన తల్లిదండ్రులను ఎదిరించి తను కోరుకున్న హీరోని పెళ్లి చేసుకోవడం చూసి నేను కాలేజీలో అడుగు పెడితే నాకు కావలసిన స్వాతంత్రం వచ్చేస్తుంది, నా పొడుగు జుత్తు సమస్య తీరిపోతుందనే ఆలోచనలో పడ్డాను. నా పోనీటెయిల్ కళ కాలేజీతో సాకారం అవుతుంది అనుకున్నాను. కానీ నా కాలేజీ ఫిజిక్స్ లెక్చరరు కథను అడ్డం తిప్పారు. మా ఫిజిక్స్ లెక్చరర్కి అమ్మాయిలంతా మహాలక్ష్మిల్లాగా సంప్రదాయబద్ధంగా ఉండాలి, అలా ఉన్నవాళ్ళకి చక్కగా అర్థమయ్యేలా శ్రద్ధ తీసుకుని మరీ ప్రాక్టికల్స్ చెప్పేవారు. ఆయన మార్కులు దండిగా పడేవి. ఆయన గారి అభిమాన శిష్యురాలిగా మారటానికి మార్కుల పాటలలో భాగంగా ఇంటర్మీడియట్ మొత్తం పొడుగు జుత్తుని భరించక తప్పలేదు. మొత్తానికి డిగ్రీలో జాయిన్ అయ్యాక ధైర్యంగా పోనీటైల్ ప్రపోజల్ పెట్టాను. కానీ అమ్మ నాన్నగారు అంత గొడవ చేస్తారని అస్సలు ఊహించలేకపోయాను. ఆనందరావు గారు ఇద్దరి జాతకాలు కలిశాయి. అన్ని విధాలా వాళ్ళకి మీ సంబంధం నచ్చింది. కానీ అబ్బాయి పర్సనల్గా మీ అమ్మాయితో మాట్లాడాలంటున్నాడు. అందువల్ల మీకెప్పుడు వీలవుతుందో చెప్తే వాళ్ళకి తెలియచేస్తాను. ఆ తర్వాత ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి సీరియస్గా చదువుకుంటున్న నన్ను శాస్త్రి గారు నాన్నగారు చెప్పుకుంటున్న మాటలు కాస్త డిస్టర్బ్ చేశాయి. సరే శాస్త్రి గారు, నా కూతుర్ని చూసి వాళ్ళు కాదనుకోలేరు, ఈ సంబంధం తప్పకుండా కుదురుతుంది. కాకపోతే అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడు కాబట్టి అమ్మాయిని ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మాత్రం చూడగలం. అదే ఆలోచిస్తున్నాను. అయినా మంచి కుటుంబం కాబట్టి బెంగపడాల్సిన అవసరం లేదు. దాని పరీక్షలు కాగానే మంచి రోజు చూసుకుని వాళ్ళకు కబురు చేస్తాను. నాన్నగారు నిర్ణయం చెప్పేశారు. నాన్నగారు అన్నట్టే అతనికి నేను నచ్చాను. పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు, అతని చెల్లెలు, బావ వచ్చారు. పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకోవడమే తరువాయి అని చెప్పి అంతా బయలుదేరారు. సాగనంపటానికి వీధి గుమ్మం దాకా వెళ్లిన నా దృష్టి ఆడపడుచు జుత్తుపైన పడింది. ఆమెది పోనీటైల్. నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పెళ్లి కొడుకు చెల్లెలే పోనీటైల్ చేసుకుందంటే వాళ్ళ కుటుంబంలో పొడుగు జడ సాంప్రదాయం లేదన్నమాట. పైగా అమెరికాలో ఆయన ఉంటున్నాడు కాబట్టి మరి కాస్త నా పోనీటైల్ ప్రయత్నానికి సుగమైనట్లే. ఇక బాధ లేదు. పెళ్లి కుదిరింది. ఇక నీ అంతటి నువ్వు జడ వేసుకోవడం అలవాటు చేసుకో. అమెరికాలో జడ వేయడానికి పని మనుషులు దొరకరు అంటూ అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అన్ని పెళ్లిళ్ళకి పెళ్లి కూతురు కోసం సవరం అరువు ఇచ్చే పిన్ని, నీ పెళ్లికి నాకు సవరం భారం తగ్గించేవే, నీకా బాధ లేదు, చక్కగా నేనే నీకు పూల జడ కుడతా అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
భజంత్రీలు మోగాయి. పెళ్లి చాలా బాగా చేశారని మగ పెళ్లివారు కూడా వచ్చి నాన్నగారిని మెచ్చుకుని వెళ్లారు. పెళ్లి మండపం ఖాళీ చేసి మగ పెళ్లివారిలో ముఖ్యమైన వాళ్ళు మిగిలిన ఆడపెళ్లి వాళ్లతో ఇంటికి చేరాం. పెళ్లి మూలంగా నా శిరోభారం విపరీతమైపోయింది. మంగళ స్నానాలు, తడి జుత్తుతో పూలజడ కుట్టారు. ఆ పైన జీలకర్ర బెల్లంతో జుత్తు మొత్తం బంకమట్టిలాగా తయారైంది. నా గదిలోకి వెళ్ళి పూలజడ విప్పి అద్దం ముందు నిలబడి జుత్తు చిక్కు తీసుకోవడం మొదలెట్టాను. నా జుట్టు ముందు శకుంతలాదేవి పజిల్స్ ఎందుకు పనికిరావు. బయట గది నుంచి నాన్నగారు, శ్రీవారు మాట్లాడుకుంటున్నవి వినిపిస్తున్నాయి. పరధ్యానంగా వింటున్న నాకు వాళ్ళ మాటలు నా జుత్తుపైకి మరలడంతో నాలో కుతూహలం చోటు చేసుకుంది. అల్లుడు గారు, నాదో చిన్న రిక్వెస్ట్. మా అమ్మాయి జడ చాలా పొడవు. నాకు పొడవ జడ అంటే ఇష్టం. అందుచేత ఇన్నాళ్ళు మా అమ్మాయికి పోనీటైల్ లాంటివి ఒప్పుకోలేదు. మీరు కూడా అమెరికా వెళ్ళాక దానికి పోనీటైల్ లాంటివి చేయించుకోమని చెప్పకండి ప్లీజ్ అని మా నాన్నగారు అంటూ ఉంటే శ్రీవారు ఆ మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ, మీరు మరీ అంతగా చెప్పాల్సిన అవసరం లేదండి. నాకు కూడా పొడవ జడంటే ఎంతో ఇష్టం. మా వంశంలో బట్టతల ఉంది. అందువల్ల మరికొన్నాళ్ళకైనా నాకు బట్టతల తప్పదు. నా భార్యకైనా పెద్ద జుత్తు ఉండడం నాకు ఊరటా గొప్ప కదండి. మీ అమ్మాయి నాకు నచ్చడం వెనుక ఆ పెద్ద జుత్తు కూడా ఒక కారణం అన్నారు. నా చేతిలో దువ్వెన జారిపోయింది. అద్దం ముందు నిల్చున్నానే గాని నా మెదడులో నాన్నగారి, శ్రీవారి మాటలే సుడులు తిరుగుతున్నాయి. ఇంకా మీరు తయారు కాలేదా వదినా అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చాను. వెనక్కి తిరిగి చూద్దును కదా. 4 మూరల మల్లెపూలు పట్టుకుని నా ఆడబడుచు నిలబడి ఉంది. తొందరగా రెడీ అవ్వండి వదినా, టాక్సీ వచ్చేస్తుంది. ఈ పువ్వులు మీకోసమే తెచ్చాను, పెట్టుకోండి. అరే, జుత్తు బాగా చిక్కులు పడినట్టుందే, ఉండండి నేను దువ్వుతాను అంటూ కింద పడిన దువ్వెలను అందుకుని తల దువ్వడం ప్రారంభించింది. మీకు తెలుసా వదినా, చెబితే ఇప్పుడు ఎవరూ నమ్మరు కూడాను. నా పెళ్లికి నాకు ఇంత జుత్తే ఉండేది. కానీ ఏం లాభం, పెళ్ళైన వెంటనే నెల తప్పాను. మా పెద్దది పుట్టిన 3వ నెలకి నా పొడుగు జడ కాస్త పొట్టిగా ఇలా అయి కూర్చుని ఇంకా ఆ 2వ పుట్టాక ఎంత జుత్తు ఊడిందంటే జడ వేసుకోవడానికి ఏమీ మిగల్లేదు. అప్పటినుంచి ఇదిగో ఈ పోనీటైల్ శరణ్యం అయిపోయింది. బాబుకిప్పుడు 4వ ఏడు వచ్చింది. అయినా నా పూర్వపు జుత్తులో సగం కాదు కదా, పావు వంతు కూడా రాలేదు అంటూ చెప్పుకుపోతోంది. నాలో మళ్ళీ ఆశ. ఇప్పుడు నా పొడుగు జడ కాస్త తేలికగా అనిపిస్తోంది. కథ సమాప్తం.